ఇది కామెడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కామెడీ, మేము కమేడియన్లం. ఎంత అద్భుతమైనటువంటి ఎమ్మెల్యే గారు ఆయన తెలియదు కానీ నాకు నిజంగా మరి ఎవరన్నారో ఇది కామెడీ ప్రభుత్వం, మేము కమేడియన్లం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎందుకయ్యానో, దీనికి ముందో దీని తర్వాతనో ఎమ్మెల్యే అయితే బాగుండు, ఒక్క పని కావట్లేదు, కార్యకర్తల్లో చులకనైనం, ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే ఆవేదన అంట. ఎవరయ్యా ఎమ్మెల్యే? ఎవరైనా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాను, ఈ ప్రభుత్వం కామెడీగా ఉన్నది, మేమందరం కమేడియన్లుగానే ఉన్నాం. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, ఓ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పాపం ఎవరో ఈ ప్రభుత్వం కామెడీ ప్రభుత్వం, మేమందరం కమేడియన్లము, ఒక్క పని కూడా అయితలేదు, ప్రజల దగ్గర కార్యకర్తల దగ్గర చులకన అయిపోతా ఉన్నాం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే ఆయన ఏమంటా ఉన్నాడు, ఇంకా ఇంతకు ముందో లేకపోతే ఇప్పుడో, ఇంతకుముందు ఎమ్మెల్యే అయినా బాగుంటుండే, చరిత్రలో నా పేరు నిలబడుతుండే, దీని తర్వాత అయినా కానీ మంచిగా ఉంటుండే, ఇప్పుడు ఎందుకైనో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేనెందుకు ఎమ్మెల్యే అయినో నాకు అర్థమైతలేదు, ఒక్క పని గింత పని కూడా అయితలేదు, ఇసుమంత పని కూడా అయితలేదు, కార్యకర్తలకు ఏం పని చేయలేకపోతున్నా, నియోజకవర్గంలో ప్రజలకేం పని చేయలేకపోతున్నా, రూపాయి మందం పని అయితలేదు, చులకన అయిపోతున్నా, కమేడియన్ చూస్తూ ఉన్నారు ప్రజలు మమ్మల్ని, మేము పెద్ద కమేడియన్ లెక్క మారిపోయినాం, జోకర్లం అయిపోతున్నాం, ప్రజలు దేక్తలేరు మమ్మల్ని అని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఆ మాట అన్నారట. మరి ఎవరు ఆ ఎమ్మెల్యే? ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరబ్బా?